వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీపులతో కమ్మని కావ్యం. వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. తేజమున్న వేడి దొరలు లెట్టి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించి చౌదని పూరు. వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీపులతో కమ్మని కావ్యం. వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. कौसल्या सुप्रजानाः पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितम्. ఇవి పెళ్లి కొడుకు తమ్ముడు కోసం చేస్తున్నాను, నువ్వు ముట్టుకో. వాడెక్కడే ఎండి తినేస్తాడా? వాడు వీడు అనకూడదు, తప్పు. బావగారు అని పిలవాలి. అసలే వాడది పల్లెటూరు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మర్యాదలు అవి సరిగ్గా లేకపోతే బాగోదు. రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. అర్థమైందా? చూడు. నమస్కారం అండి. రామరాజు గారు రెండో పేరంటే నరసాపురం. అలాగా తీసుకుని నమస్కారం. నమస్కారం. అన్నయ్య సూపులకు వచ్చినప్పుడు నేను బిజీగా ఉండి రాలేకపోయానండి. కూర్చో. అన్నయ్య సెలవులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్ అంటారండి. మంచినీళ్ళు తాగుతారండి? ఏసీలో వచ్చాను కదా మా తాత ఇట్లా. నేను బంక్ సీన్ మాట్లాడుతున్నాను. అవతలవరా ఏరా అర్థం కలిసి కదమ్మే ఎలా తెస్తుందిరా? కొన్ని కూడా రుచొస్తానండి. పెట్రోల్లో తెలిసినంటే మొగ్గు వస్తుంది కదండి. అది అనగా వచ్చాడు తెలుసు, బండి అనుకోవడం తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కడమ్మా మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకురమ్మని పంపించారండి. టీ తాగుతారా? నీకు వద్దని చెప్పాలి. ఇందాక కాఫీ కాఫీ పేర దొరకదు. విజయవాడలో తాగాను, గోదావరిలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదేనా కాదు ఈ చుట్టాలందరికీ బస్ చేశారండి కదండి. మీకు కూడా ఇక్కడ 100 మంది కార్లు ఇవ్వాలండి. అవి ఇచ్చేసి 4 రోజుల తర్వాత అందరికీ అసలు వెళ్ళిపోతా అండి. అలాగే అక్క, మీ మధ్య కొంచెం మిచ్చిందే బాబు. ఏంటి బాబు? వదినే బంక్సీని మేము అడిగినండి. హలో. చాలండి, మిమ్మల్ని ఫోటోల్లో చూడటమే బాగున్నారా? అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పానండి. మీరు ఫోటో చూసి
చేసేస్తున్నాడు. చాలా బాగుంది. వదిలేసారా? ఇదా దీన్ని కాఫీ పెడతా రాదు. పర్లేదు, అన్నయ్య కాఫీ తాగ, ఎప్పుడు టీవీ. వీడే ఎలా ఉన్నాడంటే వీడు అన్నయ్య ఎలా ఉన్నాడు. గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి, రాజు పేద భేదమంటూ లేదు దీనికి. బ్రహ్మచారికి బతుకు బాటసారికి, ప్రేమ దీపమల్లె చూపుతుంది దారిని. మనసులో జతగలిపే బంధం ఈ ప్రేమ. చింతగలిన నిలిచే గంధం ఈ ప్రేమ. ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. ఇంటికి కొత్తల్లుడు వస్తే ఆ గోదావరి మర్యాదలే వేరు. ఇప్పుడు గోదావరి మర్యాదలు చూద్దామా? రెండేంటి అల్లుడు గారు, పండగ 6 రోజులు ముందు రమ్మంటే ఒక్కరోజు ముందు వచ్చారు. లేవండి, బ్యాగ్ లేవండి. అగండి అగండి, ఎక్కడికి వచ్చేస్తున్నారు? ఏమే అల్లుడు గారు వచ్చారు, మాట్లాడుతురా. ఇగో చెమ్మా, ఇలారా మాట. అల్లుడు గారు కొత్త కదా, కొద్దిగా మొహటం పడతారు. ఏమైనా కావాలంటే కనుక్కొని చెప్పండి. భోజనం టేబుల్ రండి. అత్తయ్య గారు, ఏంటండి ఎంత పెట్టారు? ప్లేట్ కంటే ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అయ్యో కంగారు పడకండి అల్లుడు గారు, ఎక్కువ ఏం పెట్టలేదండి. ఇదిగో చికెన్, ఇదిగో రొయ్యల వేపుడు, ఇదైతే మా స్పెషల్ మటన్ పచ్చడి. కాదు, ఇది పీతల కూర, గోదావరి చేప పులుసు. ఒకటి కాదు, అన్ని టేస్ట్ చేయాలి. ఇక అత్తయ్యలు, ఇన్ని ఐటమ్స్ ఎవరైనా తింటారా? అలా అనకూడదు అల్లుడు గారు, మీకోసం ప్రేమతో చేసింది ఇవన్నీ. మీరు తింటే నాకు ఆనందం బాబు. తిను బాబు, తిను బాబు, ఎవరికి తినకపోయినా తిను బాబు, తిను, తిను. అమ్మయ్య, అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అత్తయ్య గారు. అదేంటి అప్పుడే చేసిపోతారు? ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి బాబు. ఆ బొబ్బట్లు పట్టుకుంటారా అల్లుడు గారికి? బాబోయ్, మీరందరూ మర్యాదలతో చక్కగా చెప్తున్నారు కదండి బాబు.
ఏంటి అలా కూర్చున్నారా? ఆ మావయ్య గారు చెప్పండి, ఏమైనా తింటారా అని తెప్పించమంటారా? అయ్యి బాబు మళ్ళీ ఫుడ్ గంట ముందే కదండి 200 రకాలు పెట్టారు. అయ్యి బాబు గంట అయిపోయిందా? ఎవరన్నారు అక్కడ? అల్లుడి గారు గంట నుంచి ఏం పెట్టలేదంట. అప్పుడే మామగారు ఆయన తెచ్చింది. మామయ్య గారు తిని కొత్త బట్టలు కూడా టైట్ అయిపోతున్నాయండి. నూరు ఖాళీగా ఉండకూడదు, నూరు ఆడుతూ ఉండాలి, లేదా మాట వచ్చేస్తుంది. ఈ మరి అందులో తగ్గలయ్యా, ఫుడ్ పెట్టి చంపేసేట్టున్నారే ఇక్కడ మీరు. మేము గోదారోళ్ళమండే మనసులు నిన్నండి, మా మనసులు ఎన్నండి. ఉప్పు కారం మాటేమో మేము గోదారోళ్ళమండే, మేము గోదారోళ్ళమండే. పెద్దలంటే మర్యాదండి, మాకు మీద గొప్ప పెద్దలండి. కులము ఒక మాట ఎట్లున్నా మాకు ఊరంతా సుఖాలేనండి. మీరు వారి మేడం మాకు మోదండి, కోడి పందాలంటే చాలా ఇష్టమండి. మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి. ఉదరే కురిసి మారండి, మత కొత్త కాజాలు మారండి. కైరతాబాదు గణపయ్య చెల్లెలు కూడా మాదేనండి. తిండి పెట్టి మమ్ము సప్పెతారండు బాయ్. మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి. ఏరా వెళ్దావా? మళ్ళీ ఎక్కడికా? ఇక్కడ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్ళిపోతా. అరే నీకు సిగ్గుందా? మొన్న నుంచి చుట్టాల ఇంటికంటే తిప్పుతా ఉన్నావు. ఎంతమంది చుట్టాల ఇంటికి తిప్పుతా ఉన్నాయా? అయినా ఈ నిజాలు మా చుట్టాల ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. పోనీ ఏదైనా తినొద్దామని వెళ్తే ఏం పెడతారు? జంతువులు స్వీట్లు తగ్గప్పు, జంతువులు స్వీట్లు తగ్గప్పు, ఇది తప్ప ఇంకేమి లేదు. ఇది కడుపు అనుకుంటారా, సిరువు అనుకుంటారా? మా గోదావరి మర్యాదలు అలాగే ఉంటారా? ఈ రోజు ఉగాది కదా, లాస్ట్ అలా వెళ్ళి కొన్ని పాకం గదులు స్వీట్లు తినేసి వచ్చేద్దాం. ఎలా చెప్తుంటే అర్థమవుతలేదా నీకు? చచ్చిపోతాను తింటేనే. ఇగో నాకు బస్ ఎక్కించే బాబు, నేను వెళ్ళిపోతాను. అది కదరా లాస్ట్. సరేరా, చుట్టాలంటే కాదు కానీ మా కోనసీమ అందాలు చూపిస్తాను, పదం.
గోదావరికి ప్రేమ అయితే డ్యాన్స్ కూడా ఎక్కువేనండి. వెంటకారం కూడా ఎక్కువే. ఇంకో విషయం మనం అనమాట అలా కోపాలు కూడా ఎక్కువే అండి. అవునా? కోపం, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ ఎక్కువే వాళ్ళకి. సో విద్య ఇక్కడ ఎవరెవరు గోదావరిలో ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి ఆయనండి. అలా ఉన్నారా? సో చూసారు కదా గోదావరి మర్యాదలు. సో ఈ ప్రోగ్రామ్ లో ప్రతి సీను అది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్. సో నాది ఒంగోలు, రాజుది గోదావరి. సో నేను మా అత్తగారింటికి వెళ్తే వాళ్ళు ఎవ్రీ 1 hour ఫుడ్ తీసుకొచ్చి అది తినమ్మా ఇది తినమ్మా అని ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు. అలానే ఇందాక ప్రతాప్ అన్నట్టు మా ఇంటికి కూడా నేను చుట్టాలు అన్నిసార్లు వెళ్ళలేదని అంటారు కదా. సో సేమ్ నేను కూడా మా ఇంటికి చుట్టాలింటికి అన్నిసార్లు వెళ్ళలేదు. కానీ మా అత్తయ్య గారింటికి వెళ్తే వాళ్ళు నన్ను ఎప్పుడు వాళ్ళ చుట్టాలు అందరి ఇంటికి తీసుకెళ్తుంటారు. నాకు అసలు వాళ్ళ సగం మంది కూడా ఎవరో తెలియదు. బట్ వాళ్ళకి ఈ గోదావరి వాళ్ళకి మర్యాదలు ఎక్కువే, ప్రేమలు ఎక్కువే,
అలాగే చుట్టాలు కూడా ఎక్కువే. Hi, Ali. This is very personal to me. Thanks to Vidya for doing this program because I'm from Godavari Jilla. Also, I want to thank my mother and father and my brother. They did a lot of things for me for this event or for all entire year. మా అమ్మ అందరికీ మాగాయ పత్రం పెట్టి పంపించింది. పూతరేకులు మామిడితాండలు చేయించి అన్ని ప్యాక్ చేయించి పంపించారు. గుమ్మడడియాలు పెసరడియాలు కూడా పంపించారు. ఎంజాయ్ ద గోదావరి డిన్నర్ టుడే అండ్ దిస్ ఇస్ వెరీ పర్సనల్ టు మీ అండ్ ఐ లవ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రాజుగారికి ఇక్కడ మాత్రమే కాకుండా అసలు చక్కగా ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకుంటారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సూర్యనారాయణమూర్తి గారు అండ్ వెంకటరమణ గారు సెండింగ్ ఆల్ ద స్వీట్స్ అండ్ పికిల్స్ ఫర్ ఎవ్రీబడి అండి. కొలంబస్ పీపుల్ అందరికీ పంపించినందుకు థ్యాంక్ యూ. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మామిడి కాండ్ర, పూతరేకులు, మాగాయి. గోదావరిలో మాగాయి బాగుంటుందండి. గోదావరిలో మాగాయి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ దిస్ హోల్ అండ్ సోల్ ప్రోగ్రామ్ అండ్ కాన్సెప్ట్ బై విద్యా నందపనేని.